పాడేదన్ యేసుని స్తుతించెదా చేసిన మేలులకై ప్రతిరోజు నీ పాడేదా ఎల్లప్పుడూ నీ పాడేదని పాడాలి ఎల్లప్పుడూ నీ పాడేదను ఒక పాట నీ పాడేదో యేసుని స్తుతించెదా చేసిన మేలులకై ప్రతిరోజు నీ పాడేదా నన్ను నడుపుతాడు నీతి అను మార్గంలో న్యాయాధిపతి అయిన యేసు నా జీవిత యాత్రలో నిత్యము నన్ను నడుపుతాడు నీతి అను మార్గంలో న్యాయాధిపతి అయిన యేసు నా జీవిత యాత్రలో పదవులైనా మెట్టలైనా యేసు నా తోడుండు పగలైనా రాత్రి అయినా నా యేసు తోడుండు పదవులైనా మెట్టలైనా యేసు నా తోడుండు మెట్టలైనా మెట్టలైనా నా యేసు తోడుండు ఎల్లప్పుడూ స్తుతి పాటని పాడుదో యేసుని స్తుతించెదా చేసిన మేలులకై ప్రతిరోజు నీ పాడేదా ఒక పాటని పాడుదో యేసుని స్తుతించెదా చేసిన మేలులకై ప్రతిరోజు నీ పాడేదా దేవుని ఆలయమై నేను పరిశుద్ధంగా జీవింతో దేవుని కృపణాలు నీచు ప్రతిరోజు ప్రార్థింతును దేవుని ఆలయమై నేను పరిశుద్ధునిగా జీవింతో దేవుని కృపణాలు నీచు ప్రతిరోజు ప్రార్థింతును వేదనలైనా కష్టములైనా నన్నేమి చేయను దేవునిపై విశ్వాసముంటే దేవునిలో జీవించను వేదనలైనా కష్టములైనా నన్నేమి చేయను దేవునిపైన విశ్వాసముంటే వేదనలో ఉండు ఎల్లప్పుడూ ఒక పాటని పాడేదా యేసుని స్తుతించెదా చేసిన మేలులకై ప్రతిరోజు నీ పాడేదా ఒక పాటని పాడేదా యేసుని స్తుతించెదా చేసిన మేలులకై ప్రతిరోజు నీ పాడేదా ఎల్లప్పుడూ పాడే పాడాలను ఎల్లప్పుడూ పాడేదను ఎల్లప్పుడూ ప్రతిరోజు ఎల్లప్పుడూ
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని మరొకసారి పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ కూడా కొంచెం మీ పనులను పక్కపెట్టి నేను చెప్పబోయే వాక్యం ముందు కొంచెం మీరు మనసు ఉంచి ఈ మాటలు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, మీరు చేసిన ప్రయత్నాలు దేవుడు సఫలపరచాలని, మీకు ఆరోగ్యాలు బాగుండాలని నిత్యము కూడా మా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఈ సమయంలో నా అంశ భాగము పరలోకముందున తండ్రికి కుమారులై ఉండాలంటే మనం ఎలా ఉండాలి, ఏమి చేయాలన్న విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం ఈ విధంగా ఉంది. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, నేను నిలబడిన నీ దాసురాలను ప్రభువా, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ బిడ్డలతో నీ మాటలు వివరించడానికి తగినటువంటి నీ ఆత్మీయ జ్ఞానం నాకు దయచేయమని నాయనా, వినుచున్న ప్రతి బిడ్డకు కూడా నా ప్రభువా ఈ వాక్యం మెడలో ఒక అవగాహన అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మనం గమనించాలి, పరలోకమందున్న మన తండ్రికి మనము కుమారులై ఉండాలంటే ఈ యొక్క మత్తయి సువార్తలో ఏం చెప్తున్నాడంటే మనము శత్రువులను ప్రేమించాలి, మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. గమనించాలి, ఈ లోకములో గొప్ప అధికారికి కుమారుడుగా ఉండాలని ఆశపడతాం, ఐశ్వర్యవంతుడికి కుమారులుగా ఉండాలని ఆశపడతాం, గొప్ప నాయకులకి మనం కుమారులుగా ఉండాలని ఆశపడతాం. అయితే ఈ లోకంలో ఎందుకు ఆశపడతాం? మన జీవితం అంతా క్షేమంగా, సజావుగా, ఎంతో ఆనందంగా, ఐశ్వర్యంతో వెళ్ళాలని మన ప్రతి మానవుడు తాపత్రయపడుతుంటాడు. ఎందుచేతనంటే లోకంలో జీవించాలంటే ధనం అవసరం, అధికారం అవసరం, ఐశ్వర్యం అవసరం. కనుక దేవుని సన్నిధిలో ఇది ప్రతి మానవుడు కూడా కోరుకుంటాడు. కానీ ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం, ఈ అధికారం, ఈ హోదా, ఇదంతా కూడా ఈ లోకంతోనే ముగిసిపోతుంది. కానీ ఈ లోకంలో ఉన్న వారికి కొడుకులుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని కోరుకునే కంటే పరలోకమందున్న తండ్రికి కుమారులుగా ఉండడం అనేది శ్రేష్టమైన విషయం. ఎందుకో తెలుసా? ఆ తండ్రి స్వాస్థ్యం, ఆ తండ్రి ఆశీర్వాదం, ఆ తండ్రి కృప, ఆయన తండ్రి దయ ఎంత మాత్రము కూడా మాయమైపోయేది కాదు, కానీ నిత్యము మనతో ఉండేది. గమనించాలి, ఈ లోక సంబంధమైన కుమారులుగా నువ్వు ఉండడం కాదు, కానీ నువ్వు పరలోకమందున్న తండ్రికి నువ్వు కుమారుడివై ఉండాలి. అయితే ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం అంటాడు, తన కుమారుడు అనేక సహోదరుల కంటే జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని స్వారూప్యము గల వారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. అంటే గమనించాలి, నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ దేవునికి ఒక నిర్ణయం అనేది ఉంది. ఏంటి ఆయన నిర్ణయం అంటే నిన్ను తన కుమారుని స్వారూప్యంలోనికి మార్చడం. తన కుమారుని స్వారూప్యంలోని మార్చాలన్నది ఆయన నిర్ణయం. ఎప్పుడు ఆయన కుమారుని స్వారూప్యంలోనికి మార్చబడతావు? ఆయన నిర్ణయంలో నువ్వు ఉండాలి. అంతేకాదు, ఎవరిని నిర్ణయించాడో వాళ్ళనే పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళ అంతరంగంలో ఆయన మహిమను ఉంచాడు. ప్రియులారా, మనం గమనించాలి, లోక సంబంధమైన తండ్రి మనం పుట్టకముందు మనం నిర్ణయించలేడు, ఆయన మనల్ని పిలవలేడు, మనల్ని ఎరగలేడు. అంతేకాదు, మనం నీతిమంతులుగా తీర్చే శక్తి, సామర్థ్యం ఈ లోక సంబంధమైన తండ్రికి ఉండదు. ఎంతసేపు నీ ప్రవర్తన సరిచేసుకో, నువ్వు అలా ఉండు, ఇలా ఉండని చెప్పగలడే తప్ప నీతిమంతుడుగా తీర్చే శక్తి పరలోకముందున మన తండ్రికి ఉందన్న సత్యం నేను మీకు తెలియజేయడానికి ఆశపడుతున్నాను. కనుక నిర్ణయంలో, ఆయన నిర్ణయంలో ఉండాలి. అందుకని ఆయన ఏమన్నాడో తెలుసా? నువ్వు పిండమై ఉండగా నేను నిన్ను ఎరుగుదును, నువ్వు తల్లి గర్భంలో ఉండగా నేను నిన్ను చూశాను, నువ్వు పుట్టక మునిపే నీకేం కావాలో నేను ఎరుగుదును. యాండి, ఎంత సౌకర్యాలు ఇచ్చే తండ్రి పరలోక తండ్రి, మన తండ్రి. ఈ లోక సంబంధమైన తండ్రి నువ్వు పుట్టిన తర్వాత అతని సామర్థ్యాన్ని బట్టే నీకు కొన్ని సౌకర్యాలు కమ్ముకొచ్చగలడు, కానీ ఈ తండ్రి చేసేది బృహత్తరమైనది, మహత్తరమైనది, మహిమతో కూడింది. గమనించాలి. అయితే నువ్వెప్పుడు ఆయన కుమారుడిగా తీర్చబడతావు అని చూసినట్లయితే
ఇక్కడ అంటాడు, రోమాపత్రిక 8వ అధ్యాయం 13, 14 వచనం అంటాడు, ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందరు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీకు శుభవార్త ఏంటో తెలుసా? దేవుని ఆత్మ ఎవరినైతే దేవుడు నీతిమంతులుగా తీర్చుతాడో, ఎవరి హృదయంలో అయితే దేవుని మహిమను ఉంచుతాడో వాడే ఆత్మానుసారుడు. అంటే ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? శరీర క్రియలను చంపుతాది. ఏ వ్యక్తి అయితే శరీర క్రియలను చంపుతాడో, ఆత్మ చేత శరీర క్రియలను చంపుతాడో వాడు మాత్రమే దేవుని కుమారుడుగా ఉండడానికి హక్కు, అర్హత పొందుకుంటాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అశాశ్వతమైన లోకాన్ని చూసి, అశాశ్వతమైన ఐశ్వర్యాన్ని చూసి, అశాశ్వతమైన హోదాన్ని చూసి, అశాశ్వతమైన అధికారాన్ని చూసి నీ మనసులో తృప్తి పడొద్దు. పరలోకమందున తండ్రి గనక మనకు తండ్రి అయితే, ఆయన ఆత్మ మనలో ఉంటే మన శరీర క్రియలను చంపుతుంది. ఎవడైతే శరీర క్రియలను చంపగలుగుతాడో వాడు మాత్రమే దేవుని కుమారుడుగా ఉండడానికి హక్కు, అర్హత పొందుకుంటాడు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఆత్మ నీ మీద నేరారోపణ చేయకుండా కాపాడుకోమంటున్నాడు. నీ ఆత్మ నీ మీద నేరారోపణ చేయకూడదు. నీ ఆత్మ ఏం చేయాలో తెలుసా? ఇక్కడ 16వ వచనంలో అంటాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. ఆత్మ నీ మీద నేరారోపణ చేయకూడదు. ఆత్మ నిజంగా వీడు దేవుని బిడ్డ, ఇతడు దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్పాలి. నీవేమనుకుంటున్నావు? నీ ఆత్మ నీలో ఉందని మర్చిపోతున్నావా? నీ ఆత్మ చేత శరీర క్రియలు చంపడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? శరీర క్రియలను అనుసరించే ఎన్నో పాపాలు, ఎన్నో అకృత్యాలు, ఎన్నో ద్వేషాలు, ఎన్నో పగలు ఈ లోకంలో శత్రుత్వం విజృంభిస్తుందంటే, మనుషుల మధ్య సమాధానాన్ని హరించి వేస్తుందంటే, ప్రేమ అనే దాన్ని మనుషుల మధ్య నుంచి ఏరివేస్తుందంటే, అసమాధానము చేత మానవుడు కొట్టుమిట్టాడుతున్నాడంటే, అక్రమంగా అనేక మందిని నాశనం చేస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? శరీర క్రియలు నెరవేర్చుకోవడానికి మానవుడు తాపత్రయపడుతున్నాడు గనక. ఆ తాపత్రయంలో ఎన్ని కుటుంబాలు కూలిపోతున్నాయో వాడికి తెలియటం లేదు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నటువంటి నీకు కన్నీటితో మనవి చేస్తున్నాను, నీ ఆత్మ చేత శరీర క్రియలు చంపడానికి దేవునికి అనుమతి ఇయ్యే. నిజమే ప్రభువా, ఈ శరీర క్రియలు నా జీవితాన్ని దుఃఖమయంగా చేస్తున్నాయి. ఈ శరీర క్రియలు నా జీవితాన్ని అంధకారంలో నెట్టేస్తున్నాయి. ఈ రోజు నాకు పరివర్తన కావాలి, ఒక పశ్చాత్తాపం కావాలి. దేవుని నిర్ణయంలో నేను ఉన్నానని నువ్వు అనుకోవాలి. దేవుడు నన్ను పిలిచాడని నమ్మాలి. దేవుని కొరకు నీవు శరీర క్రియలు చంపి ఆత్మ చేత శరీర క్రియలు చంపగలిగితే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉంటావు. నీ ఆత్మ కూడా నిజమే దేవుని బిడ్డ నిన్ను గురించి సాక్ష్యమిస్తుంది. కనుక మనము, ఇంకో మాట కూడా అక్కడే ఉంది, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతో వారసులం. గమనించారా? ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? తండ్రి కుమారులు అయిపోయినంత మాత్రం సరిపోలేదు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయనతో మనం వారసులం. ఈ వారసత్వం కావాలండి మనకి. లోకంలో ఉన్న వారసత్వాలు కాదు, ఈ వారసత్వం కావాలి. ఆయన బిడ్డలుగా ఉంటే ఆయనకి వారసత్వం మనం సంపాదించుకుంటాం. ఏంటా వారసత్వం? సృష్టికి అంతటికి ఆధార సంభూతుడు ఆయనే, సృష్టిలో ఉన్న సమస్తానికి అధికారి ఆయనే. అంత మాత్రం కాదు, పరలోక సంబంధమైనటువంటి నిత్య రాజ్యం, నిత్య సంతోషం, నిత్య ఆనందానికి వారసత్వం సంపాదించుకుంటాం. క్రీస్తుతో కూడా శ్రమపడితే క్రీస్తుతో పాటు వారసత్వాన్ని సంపాదించుకుంటాం. లోకంలో ఉన్న వారసత్వాల కొరకు ఎంతోమందిని హత్య చేస్తున్నాడు. ఒక్కడే కొడుకుంటే వాడు వారసుడు ఉన్నాడని వాడిని చంపేసి ఆ వారసత్వంలో ఉన్నటువంటి ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి ఎన్నో కుట్రలు చేస్తున్నారు. గమనించారా? ఒక పసిబిడ్డను తీసుకెళ్లి ఆయిల్ ట్యాంకులో పడేసి ఉడకబెట్టేశాడు ఒక మేనమామ. కారణం ఏంటి? వారసురాలైన బిడ్డ ఉంటే నాకొచ్చే ధనం రాదని తపన. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ క్రైస్తవ ప్రబోధాలన్నీ ఎందుకో తెలుసా? శరీర క్రియలు నెరవేర్చకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ప్రతి వారు ఉండాలన్న సంకల్పమే ఇది. అంతే తప్ప ఇది మతం కాదు, మార్గం. శరీర క్రియలను విడిచిపెట్టి దేవుని మార్గంలో తెచ్చేదే దేవుని ఆత్మ చేసే పని. కనుక మనకి ఈ వారసత్వం కావాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు, మీరు మూర్ఖులైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులనై దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయు. ఇక్కడ చదవబడినటువంటి భాగంలో ఒక మాట ఏంటో తెలుసా? వక్ర జన్మ మధ్యను, అంతేకాదు
మూర్ఖుల మధ్యన మనం ఉన్నాం. వక్ర జనం మధ్యన ఉన్నా, మూర్ఖుల మధ్యన ఉన్నా, పాపుల మధ్యన ఉన్నా, నువ్వు దేవుని కుమారుడివైతే ఎలా ఉండాలో తెలుసా? నిరపరాధిగా, నిష్కపటముగా, అనించముగా ఉండాలి. ఈ రోజుల్లో ఏ మనుషుల మధ్యన ఉంటారో ఆ మనుషుల అలవాట్లు నేర్చుకుంటారు. ఏ పద్ధతుల మధ్య నడుస్తున్నారో ఆ పద్ధతులకు అలవాటు పడిపోతారు. అది పాపమని వారికి అనిపించదు, ఇది దోషమని అనిపించదు. కానీ దేవుడు చెప్పాడేంటి తెలుసా? నువ్వు పవిత్రుడిగా ఉండాలంటే ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి ఏ చెట్టు కింద ఉండంటలేదు. నువ్వు వక్ర జనం మధ్యన ఉన్నా, మూర్ఖుల మధ్యన ఉన్నా, నీ నిష్కపటమైన ఆత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ నిర్దోషత్వాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉండాలి. అంతేకాదు నిరపరాధిగా నీ జీవితానికి కళంకం అంటకుండా కాపాడుకుంటూ ఉంటే అప్పుడు నువ్వు నిజమైనటువంటి దేవుని కుమారుడుగా నువ్వు ఉండగలుగుతావు. దేవుని కుమారుడుగా ఉండాలంటే నువ్వు ఎలాంటి జనాంగం మధ్యన ఉన్నా దేవునికి వ్యతిరేక పద్ధతులకు నువ్వు అలవాటు పడకూడదు. నీ స్నేహితులు ఎలాంటి వారైనా వీలైతే వారిని నిరపరాధులుగా మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి తప్ప, వారిని నిర్దోషులుగా మార్చడానికి ప్రయత్నం చేయాలి తప్ప, వారు కూడా దేవుని కుమారులు అయ్యేటట్లు నువ్వు ప్రోత్సహించాలి తప్ప మూర్ఖులతో కలవకూడదు, వక్ర జనంతో మనం కలవకూడదు. ఎందుకో తెలుసా? అంతేకాదు ఏమంటున్నాడు తెలుసా? సణుగులనేవి, సంశయాలనేవి దేవుని కుమారుడుగా ఉన్న నీకు అంటకూడదని దేవుని ఉద్దేశ్యం. సణుగులనేవి పాపపు మూలికి సాదృశ్యం, సంశయాలనేవి పెద్ద పాపాన్ని చేయడానికి దారులయ్యి. ఎందుకో తెలుసా? ఒక మనిషి మీద మన సందేహం వస్తే వాడు ఎంత నీతిమంతుడైనా మనం నమ్మం. మనకి జీవితంలో దైవ కుమారుడుగా ఉన్నటువంటి నీవు ఎంత మాత్రము కూడా నీ హృదయంలో సంకోచాలు కానీ సణుగులు కానీ ఉండకూడదన్నదే దేవుని ఉద్దేశ్యం. కనుక దేవుని సన్నిధిలో అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? సమస్త కార్యాలు చేయడానికి మనకి దేవుడు శక్తి సామర్థ్యం ఇస్తాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని కుమారులుగా జీవిస్తున్నాం గనక. ఇంకో మాట కూడా అంటాడు, ఈ లోకములో వాక్యాన్ని చేతపట్టుకుని మీరు వెలుగు జ్యోతుల వలె ఉండండి అంటాడు. మనం వెలిగే జ్యోతులుగా ఉండాలి. అనేక మంది చీకటిని మటుమాయం చేసే జ్యోతులుగా మనం ప్రజ్వరిల్లాలి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని కుమారుడిగా ఉండాలి. దేవుని కుమారుడిగా ఉంటే ఈ లోకములో వెలిగే జ్యోతిగా నువ్వు ఉండాలి. అంతే తప్ప కొడుగట్టిపోయిన జ్యోతిగా ఉండకూడదు, చీకటి ఆవరించే జ్యోతిగా నువ్వు ఉండకూడదు. నీ వెలుగును చూసి అనేక చీకటి బ్రతుకులు వెలుగులోనికి రావాలి. దేవుని కుమారుడివైతే నీకు ఉండాల్సిన సామర్థ్యం అది, నీకు ఉండాల్సిన పట్టుదల అది. కనుక దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం అంటాడు, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. ఒక వివాదం నీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? దాని మళ్ళీ ఆజ్యం పోయకూడదు, ఆ వివాదాన్ని అభివృద్ధి చేయకూడదు. వివాదాన్ని మనం ఏం చేయాలో తెలుసా? సమాధానపరచాలి. సమాధానపరచు వారు ధన్యులు. నువ్వు సమాధానపరచట్లేదంటే నీకు తెలియకుండానే నీ జీవితానికి రావాల్సిన ధన్యతను నువ్వు దూరం చేసుకుంటున్నావు. అంతేకాదు గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అంటాడు, నీవు కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 8, 9 వచనం అంటాడు, సహోదర ప్రేమ గల వారును కరుణా చిత్తులను వినయ మనస్కులముండుడి, ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలవబడి. దేవుని కుమారులకు వచ్చే ఆధిపత్యం ఏంటో తెలుసా? వారసత్వం, ధన్యత, మహిమ. అంతేకాదు ఇక్కడ ఇంకో మాట ఏమంటున్నాడో తెలుసా? ఆశీర్వాదానికి వారసులాగడానికి. ఏంటి ఆశీర్వాదం? నువ్వు లెక్క పెట్టలేని ఆశీర్వాదం, నీ బ్రతుకంతా లెక్క పెట్టిన సరిపోని ఆశీర్వాదం, ఎటు చూసిన ఆశీర్వాదమే. నీ జీవితంలో ఇలాంటి ఆశీర్వాదానికి ఆయన తరిగిపోయిన ఆశీర్వాదం. గమనించు, దొంగలు దోచుకోలేని ఆశీర్వాదం, నీ ఇంటిలో సకల సమృద్ధితో కూడిన ఆశీర్వాదం. దొంగలు దోచుకోలేనిది, ఆడిట్లు రావు, వీడు అన్యాయంగా దోచుకున్నాడని ఎవడు నిన్ను కోర్టుకి ఏడవడం. ఈ ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? దొంగలు దోచుకోలేనిది, ఎవడు నిన్ను ప్రశ్నించజాలనిది, నీ జీవితాంతము నువ్వు అనిపించేది, నీ పిల్లల తరాలు కూడా నువ్వు అనిపించేటటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదము దేవుని కుమారుడుగా నీకు ఉంటేనే నీకు ఆ హక్కు ఉంటుంది. కనుక దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసత్వం. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించాలి, ధన్యత, మహిమ, ఏమండి, ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇదే కాదు, ఒక రాజ్యానికే వారసం. ఇంతకు మించింది నీకు ఏం కావాలి? ఈ రాజ్యం ఎలాంటిదో తెలుసా? 5 సంవత్సరాల నుండి పోయేది కాదు, 5 సంవత్సరాల కొరకు తవడ పగలగొట్టుకునేది కాదు. ఈ రాజ్యం శాశ్వత రాజ్యం, ఈ రాజ్యం మహిమతో కూడిన రాజ్యం, ప్రశ్నలనేవి లేని రాజ్యం, సమృద్ధికరమైనటువంటి రాజ్యం.
అక్కడ సంతోషము ఆనందమే నివాసం, నిత్య సంతోషం. కన్నీరు అనేది అక్కడ ఉండదు, దుఃఖం అనేది అక్కడ ఉండదు. ఇంకొక విషయం చెప్పనా, సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు కూడా అక్కర్లేదు. ఎందుకో తెలుసా? ఏ కుమారుడైతే నిర్ణయం చెప్పని లోకానికి పంపించాడో గొర్రె పిల్ల రూపంలో ఆయన మాత్రమే అక్కడ దీపముగా ఉండేటటువంటి రాజ్యం. ఈ రాజ్యానికే నిన్ను వారసులుగా చేయాలని నా కుమారుడిగా ఉండు నాయనా అని ఆయన అభ్యర్థిస్తున్నాడు నిన్ను. నువ్వు ఆయన కుమారుడుగా ఉండాలంటే శత్రువులను ప్రేమించడి. ఇది నీ కష్టమా? నువ్వేమన్నా కొనుక్కురావాలా? ఇది శత్రువును ప్రేమించడం అంటే శత్రువుని చూసి బుస కొట్టడం కాదు, శత్రువుని చూసి ఏదేదో అల్లేసుకుని వాడి కక్ష తీర్చుకుందాం అనేటటువంటి ఆలోచనలో ఉండడం కాదు. శత్రువును ప్రేమించడం వెరీ సింపుల్. నీ మాట్లాడలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన ఎలాగున్నావు, ప్రైజ్ లార్డ్ అని చెప్పంతే. నీలో ఉన్న శత్రుత్వం బయటికి పోవాలి. అప్పుడు వాళ్ళలో ఉన్న శత్రుత్వాన్ని నువ్వు తీసివేయగలడానికి సమర్థత దేవుడు నీకు ఇస్తాడు. ముందు నీలో ఉన్న శత్రుత్వం బయటికి పోతే శత్రువుని ప్రేమించే సరళత నీ హృదయానికి ఏర్పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళలో ఉన్న శత్రుత్వాన్ని నువ్వు తీసేయడానికి అవకాశం ఉంటుంది. గమనించాలి ప్రియులారా, ఈ శత్రువుని ప్రేమించిన ఒక స్త్రీని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. హేబేరు భార్య యాయేలు. హేబేరు సిసీరా కొట్లాట జరుగుతుంది. ఆ పోరాటంలో ఏం చేస్తాడంటే హేబేరుని తప్పించుకుని సిసీరా సరాసరి హేబేరు భార్య అయినటువంటి యాయేలు ఇంటికి వచ్చేస్తాడు. యాయేలు ఇంటికి వచ్చినప్పుడు ఈ భార్య అయినటువంటి యాయేలు అతనికి ఏం చేయాలి? అసలు మన మనసుతో మనం ఆలోచిస్తే ఏం చేస్తాం? అబ్బో శత్రువు వచ్చాడని గబగబా తలుపేసుకుంటాం. కానీ ఈ స్త్రీ అలా చేయలేదు. ఏం చేసిందో తెలుసా? అతన్ని ఎదుర్కొంది, నా తట్టు తిరిగయ్యా అన్నది. అంతేకాదు అతనికి అభయం ఇచ్చింది, అతనికి గొంగళితో కప్పింది. చలికి బాధపడుతుంటే గొంగళితో కప్పింది. అతను దాహం అడిగితే పాలమేగడిచ్చింది. ఇన్ని కార్యాలు ఎందుకు చేసిందో తెలుసా? శత్రువుని ప్రేమించింది, ఆమె ఎదుర్కొంది. అదేవిధంగా మనం కూడా శత్రువుకి మన ముఖాన్ని చాటు చేసుకోకూడదు. అందుకనే యోబు అంటాడు, అపాయ దినమున నేను ఎదుర్కొంటున్నాను అంటున్నాడు. అపాయం వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాలి. నావకి ఆ తుఫాను తుఫాను కొట్టినప్పుడు తుఫాను నావ ఎదుర్కొంది కనుక ఎదుర్కోవాలి. అంతేకాదు మనం ఏం చేయాలో తెలుసా? శత్రువు తట్టు మొహం పెట్టి చూడాలి. దావీదు కూడా గొల్యాతు తట్టి తల మొహం పెట్టి చూశాడు. అంత మాత్రం కాదు, ఏం చేసిందో తెలుసా? అభయం ఇచ్చింది. పౌలుకు కూడా దేవుడు అంటాడు, పౌలు ఈ వాడ పగిలిపోద్దని భయపడొద్దయ్యా అని అభయం ఇస్తాడు. అభయం ఇచ్చింది, పాలనిచ్చింది. దాహం అడిగితే నీళ్ళు ఇవ్వాలి, కానీ పాలనిచ్చింది. పాలు కూడా ఎలాగిచ్చిందో తెలుసా? ఒక శత్రువుకి ఇచ్చినట్టు లేకపోతే ఒక బిచ్చగాడికి ఇచ్చినట్లు ఇవ్వలేదు. సర్దారుల పాత్రలో తెచ్చి ఇచ్చిందంటే అతనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో చూడండి. కనుక గొంగళితో అతన్ని కప్పింది. ప్రియులారా, ఎందుకు ఇదంతా చేసిందంటే శత్రువుని జయించడానికి. మనం కూడా మన శత్రువుని ఆ విధంగా జయించాలి. జయించిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? అతను లోపలికి వచ్చిన తర్వాత ఆమె దగ్గర ఒక మేకు, ఒక సుత్తే ఉన్నది. వెంటనే ఆమె ఏం చేసిందంటే మేకును అతని కంతలో పెట్టి సుత్తితో కొట్టింది. అంటే ఈమె ధైర్యం కలిగినటువంటి స్త్రీ. ప్రియులారా, క్లుప్తంగా చెప్తాను వినండి. అంటే ఈ రోజున కూడా మన శత్రువు వచ్చినప్పుడు మనం శుభ్రం గదిలో తీసుకెళ్ళి అన్ని సత్కారాలు చేసి గదిలో తీసుకెళ్ళి మేకు కంతలో పెట్టి కొట్టేయడమా అనుకోకండి. ఈ లోకంలో ఉన్నటువంటి శత్రువులకి వారిలో ఉన్న శత్రుత్వం పోవాలంటే మేకు అనగా స్థిరమైన విశ్వాసాన్ని సాదృశ్యం, సుత్తి అనగా దేవుని వాక్యం బండలు బద్దలు చేసే దేవుని వాక్యానికి సాదృశ్యం. అంటే సుత్తితో మేకు కొట్టినప్పుడు వచ్చే ధ్వనే ప్రార్థనకి సాదృశ్యం. గమనించాలి, ధైర్యం కలిగిన స్త్రీ, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, వాక్యం కలిగినటువంటి స్త్రీ, ప్రార్థనాపరులైనటువంటి స్త్రీ ఎప్పుడైతే వీటి నాలుగిటిని ఉపయోగించిందో ఆ శత్రుత్వం అంతా కూడా నాశనం అయిపోయింది. అంటే నేను అనుకుంటాను అతను వచ్చిన వాని హృదయంలో ఉండి శత్రుత్వాన్ని ఆమె తీసివేసిందని అనుకుంటాను. ఈ లోకంలో ఉన్నటువంటి నీవు నీ శత్రువుని హతమార్చడం కాదు ప్రాముఖ్యమైన విషయం. నీ ప్రార్థనతో, నీ విశ్వాసముతో, నీ యొక్క వాక్యముతో అతన్ని ఏం చేయాలో తెలుసా? అతనిలో ఉన్న శత్రుత్వాన్ని పెరికి వెయ్యాలి. అప్పుడే నీ క్రైస్తవ జీవితానికి ఒక ప్రాముఖ్యత, అప్పుడే నువ్వు దేవుని కుమారుడుగా ఉండటానికి హక్కు పొందుకుంటావు. కనుక ప్రేమించటంలో ఉన్న ప్రాధాన్యత ఈ యాయేలు ద్వారా మనం చూస్తున్నాం. అంటే గమనించండి మరొకసారి, అమ్మగారు మేకిచ్చి కొట్టేయమన్నారని మాత్రం మీరు ఎక్కడ అనుకోకండి. మీ విశ్వాసం, మీ ప్రార్థన, మీ వాక్యం, మీ ధైర్యంతో చేయగలిగితే
ఎదుటివారిలో ఉన్న శత్రుత్వాన్ని మనం తీసివేయగలం. మనలో ప్రేమ ఉంటే మనలో శత్రుత్వం బయటకు వచ్చేస్తుంది. ఎదుటివారిలో కూడా ప్రేమ పుట్టించాలి అంటే, శత్రుత్వం తీసివేయాలంటే మీ విశ్వాసం ద్వారా, మీ వాక్యము ద్వారా, మీ ప్రార్థన ద్వారా దాన్ని తీసివేయడానికి అర్హత ఉంటుంది. అంతేకాదు మనల్ని హింస పెట్టేవారి కొరకు మనం ప్రార్థన చేయాలి. గమనించండి, యేసయ్య కూడా విరోధులకు ముఖం తిప్పుకోలేదు. వారు గెత్సేమని వనంలో ఆ శత్రువులు వెళ్ళినప్పుడు ఎవరిని వెతుకుతున్నారు, నేనే అన్నాడు. అంటే ఆయన ఎదుర్కొన్నాడు. అంతేకాదు తన్ను తాను అర్పించుకున్నాడు. ఆయన చూపించిన ప్రేమ ఎలాంటిదో తెలుసా? హింసించి వారి కొరకు ప్రార్థన చేశాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఆయన బాధించిన వారిని గురించి విజ్ఞాపన చేశాడు. సిలువలో ఆదరణ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఇవన్నీ ఎందుకు చేశాడో తెలుసా? శత్రువులను ప్రేమించే సుగుణము కలిగినటువంటి యేసు. ఒక చెంప కొడితే ఇంకో చెంపెమ్మన్నాడు. ఎందుకో తెలుసా? శత్రువులను ప్రేమించేవాడు. కనుక నువ్వు క్రైస్తవ కుమారుడిగా ఉండగలిగితే, దేవుని కుమారుడిగా ఉంటే, నీకు కూడా ఈ యొక్క ప్రక్రియ నీకు కావాలి. నీ అంతరాత్మలో ఒక్కసారి ఆలోచించి చూడు. నువ్వు దేవుని కుమారుడు లేదో నువ్వే నిర్ణయించుకో. నీ శత్రువుల మీద దేశం ఉందా, పగ ఉందా, ఈరోజే దాన్ని తీసివే. ఎదుటివారిని జయించాలంటే నీ ప్రార్థన ఉపయోగించు, నీ వాక్యాన్ని ఉపయోగించు, నీ ధైర్యాన్ని ఉపయోగించు. నీ యొక్క వాక్యాన్ని, నీ ధైర్యాన్ని, నీ విశ్వాసాన్ని ప్రయోగించు. దేవునికి స్తోత్రం. నువ్వేం చేయాలో తెలుసా? నీ శత్రువును నువ్వు గెలవాలంటే నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థనని, నీ వాక్యాన్ని, నీ ధైర్యాన్ని ప్రయోగించి దేవుని సన్నిధిలో నీ శత్రువును నువ్వు గెలవాలి. నిన్ను హింసించే వరకు ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు దేవుని కుమారుడుగా ఉంటావు. దేవుని కుమారుడుగా ఉంటేనే ఆయన రాజ్యానికి, ఆయన ఆస్తికి, ఆయన ఆశీర్వాదానికి, ఆయన మహిమకు నువ్వు వారసుడు అవుతావు. ఈ విషయం తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ వాక్యంలోని అంతర్భావాన్ని మీరు గమనించి దేవుని ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాలని, ఈరోజే మీ శరీర క్రియలను చంపి దేవుని కుమారులుగా మీరు పుట్టాలని ప్రభు పేట మనవి చేస్తూ ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మీ వెనుకల్లో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియులారి యొక్క సమయంలో నిరీక్షణ గడియల ద్వారా మీ గృహంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు వేలాది వందనాలు, స్తోత్రం. చాలామంది ఉత్తరాలు రాస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. ఈ యొక్క నిరీక్షణ గడియల వర్తమానం ద్వారా మేము దీవించబడుతున్నామని. అందుకని ప్రియులారా, మేము అనుదినము ప్రార్థన చేస్తున్నాం. మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబాల గురించి, మీ వ్యాపారాల గురించి, మీ పాడి పంటల గురించి, మీ బిడ్డల యొక్క వివాహాల గురించి, అలాగే గర్భిణీ స్త్రీల యొక్క సుఖమైన కాన్పు గురించి, బిడ్డలు లేని వారికి బిడ్డలు కలుగులాగిన, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు కలుగులాగిన ఈ రీతిగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ప్రియులారా, ఈ సమయంలో మరి అనేక ప్రకృతి వైఫల్యాలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి దేవుడు మనల్ని రక్షించేవాడు. కాబట్టి దానిని బట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉండాలని. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. చూసారా, మన యొక్క తాటిపాకలో జరిగిన ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు, చూడండి. ఇప్పుడు దాని గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు, ఇంతవరకు నీ బిడ్డలతో మాట్లాడాన్ని ఒక కార్యం చేసావు. నీ బిడ్డలను దీవించండి నాయన. ప్రతి ఒక్క గృహాన్ని, ప్రతి ఒక్క నాయన కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి ఎగవుతండి. ప్రకృతి వైఫల్యాల వలన కానీ, నాయన అనారోగ్యాల వలన కానీ ఎవరికి ఎటువంటి తొందరలు, ఎరుకలు, ఇబ్బందులు లేకుండా కాపాడి సహాయం ఇచ్చేయండి. నీ కృపతో నింపండి. బిడ్డలను అత్యధికముగా దీవించి నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మరలా మేము కలుసుకుని పర్యంతం నీ రెక్కల చాటును భద్రపరచండి. బిడ్డలను అత్యధికంగా దీవించి ఘనత, మహిమ మీరే పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇంతవరకు మాటలయందు, వాక్యమందు, ప్రార్థనయందు, అలాగే సాక్ష్యములందు దయచూపిన సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, ప్రభు యేసు రక్తమే ఇచ్చాను, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరినీ దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా.